షామ్ ఇన్స్టిట్యూట్ అన్హితి పబ్లికేషన్స్ ద్వారా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అన్ని బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అర్థమెటిక్ వర్క్ బుక్, రీజనింగ్ వర్క్ బుక్, జనరల్ నాలెడ్జ్ బుక్, కరెంట్ అఫైర్ ఇయర్ బుక్, తెలంగాణ ఎస్ఐ ఇంగ్లీష్ బుక్, తెలంగాణ కానిస్టేబుల్ ఇంగ్లీష్ బుక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం, ఎథిక్స్, తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ ఎస్ఐ మోడల్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ మోడల్ పేపర్స్ అండ్ మంత్లీ మ్యాగజైన్. ఈ బుక్స్ అన్నీ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో లభించును. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మార్చి 14, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి మార్చి 14, 2022 నాటి కరెంట్ అఫైర్స్లో మనం చూస్తే ఇందులోని ముఖ్యాంశాలు చూసినట్లయితే సో సుష్మా స్వరాజ్ అవార్డుని సుష్మా స్వరాజ్ పేరుతో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి అయినటువంటి మాజీ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఫార్మర్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అయినటువంటి కేంద్ర విదేశాంగ మంత్రి మరియు హర్యానా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. వారు ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా పనిచేశారు. వారే సుష్మా స్వరాజ్. వారి పేరు పైన హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఒక అవార్డుని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. కానీ ఒక ఇంపార్టెన్స్ అనే ఇన్ఫర్మేషన్ అంటే ఇంకా అవార్డు ఎవరికి ఇవ్వలేదు, కానీ ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అంటే హర్యానా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల సందర్భంగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఏంటంటే సుష్మా స్వరాజ్ జ్ఞాపకార్థం వారు చేసిన సేవలకు గుర్తింపుగా ఎవరైతే మహిళలు వివిధ రంగాల్లో సేవ చేస్తున్నారో, వివిధ రంగాల్లో వాళ్ళు అచీవ్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్గా సుష్మా స్వరాజ్ అవార్డుతో ఇస్తారు. వారితో పాటుగా వారికి ఒక ప్రైజ్ మరి ఒక 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చే ఒక అవార్డే సుష్మా స్వరాజ్ అవార్డు. మరి సుష్మా స్వరాజ్ గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే వారు ఒక మెంబర్ ఆఫ్ ది పార్లమెంటుగా ఒక 7 సార్లు వాళ్ళు పార్లమెంటు సభ్యులుగా వాళ్ళు ఎన్నిక కావడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్యేగా ఒక మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఎమ్మెల్యేగా 3 సార్లు వాళ్ళు ఎన్నిక కావడం జరిగింది. అంతేకాకుండా వారి యొక్క రికార్డు ఉంది. ఏం రికార్డు ఉందంటే మనకి అతి చిన్న వయసులోనే అంటే 1977లో అతి చిన్న వయసులోనే హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి హర్యానా రాష్ట్రంలో మినిస్టర్గా పనిచేసినటువంటి అనుభవం వారికి ఉందన్నమాట. 25 సంవత్సరాల వయసులోనే యంగెస్ట్ మినిస్టర్ టు ఏ స్టేట్ ఇన్ ఇండియాగా వారు గుర్తించబడ్డారు. ఏ రాష్ట్రానికి అతి చిన్న వయసులో రాష్ట్ర మంత్రిగా పనిచేయడం జరిగిందంటే హర్యానా రాష్ట్రానికి మంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. అంతేకాకుండా మరో ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2014 నుండి 19 అంటే ఇక 2014 to 19 ఈ మధ్యకాలంలో వారు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా మినిస్ట్రీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్గా వీరు పనిచేయడం అనేది జరిగిందండి. ఇది వీరి యొక్క ప్రత్యేకతలు అనమాట. మనకు కాబట్టి ఒక్కోసారి ఎగ్జామ్లు అడగడానికి ఏముంటుందంటే ఇలాంటిది సుష్మా స్వరాజ్ జ్ఞాపకార్థం సుష్మా స్వరాజ్ అవార్డుని ఈ క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఎవరికి ఇస్తారంటే ఉమెన్ ఫర్ దేర్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్. వారికి అంటే మహిళలు వారు చేసినటువంటి వివిధ రంగాల్లో ఉన్నట్టు ఒక ప్రత్యేకమైనటువంటి కృషికి గాను ఈ అవార్డుని ఇస్తారంటే మహిళలకు ఇచ్చే అవార్డుగా చెప్పొచ్చు అనమాట. ఓకేనండి. ఆ నేపథ్యాన్ని ఆ పాయింట్స్ మనం చూసుకొని మరి ఇక్కడ హర్యానా ప్రజెంట్ ముఖ్యమంత్రి అయితే మనోహర్ లాల్ ఖట్టర్ అండ్ హర్యానా గవర్నర్ వచ్చేసి మన తెలుగు వారైనటువంటి బండారు దత్తాత్రేయ గారు ప్రజెంట్ అయితే హర్యానాకి గవర్నర్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ అండి మనకి జస్టిస్ అర్జన్ కుమార్ సిక్రీ. వీరి యొక్క ప్రత్యేకతలు ఉన్నాయి. గతంలో అయితే వీరు సింగపూర్ ఒకలో ఉన్నటువంటి అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో కూడా న్యాయమూర్తిగా వీరు పనిచేసినటువంటి అనుభవం ఉంది జస్టిస్ ఏకే సిక్రీకి. అయితే వీరిని మన భారత సుప్రీంకోర్టు వీరిని ఒక పదవిలో నియమించడం జరిగిందనమాట. ఒక సంబంధించినటువంటి కమిటీకి ఏదైతే ఒక ప్యానల్ ఉందో అంటే ఈ ప్యానల్ దేనికి సంబంధించిందంటే ఇట్ ఈజ్ ఏ చార్ధామ్ ప్రాజెక్టు ప్యానల్ అంటామండి. ఇది చార్ధామ్ ప్రాజెక్ట్. చార్ధామ్ అంటే ఇక్కడ మనకు ఉత్తరాఖండ్లో నిర్మిస్తున్నటువంటి 4 పుణ్యక్షేత్రాలను కలుపుతూ నిర్మిస్తున్నటువంటి
900 కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక జాతీయ రహదారి ప్రాజెక్టే చార్ధామ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటాం. ఈ చార్ధామ్ ప్రాజెక్టులో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ ఈ ప్రాంతాలను కలపడం జరుగుతుంది 900 కిలోమీటర్లతో. అయితే ఇక్కడ ఏంటంటే ఒక 5.5 మీటర్ రోడ్ ఉంది. దాన్ని కొంచెం దాన్ని వెడల్పు చేయాలి, 10 మీటర్స్ వరకు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణం అనమాట. అయితే పర్యావరణవేత్తలు చాలామంది అబ్జెక్షన్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే పర్టికులర్గా ఈ ఉత్తరాఖండ్లో ఏరియా గతంలో అయితే 2013 సంవత్సరంలో ఒక విపత్తు సంభవించి అయితే ఇక్కడ ఉత్తరాఖండ్ విపత్తు అనేది విలయతాండవ్ చేసినటువంటి ఒక రోజులు అనమాట. అలాంటి మళ్ళీ కాకూడదు అంటే వరదలు వచ్చి అలా చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి అయ్యిందనమాట. ఒక విపత్తు దారితీసింది 2013లో. అయితే అలాంటి మళ్ళీ రాకూడదు అన్నప్పుడు మనం ఇక్కడ ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడాలి. ఇలా ఎక్కువగా వెడల్పు చేయడం వల్ల కొన్ని కొండ చర్యలు కానీ ఇవన్నీ కూడా మనం విరిగిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అబ్జెక్షన్ చేశారనమాట పర్యావరణవేత్తలు. ఆ నేపథ్యంలో భారత సుప్రీంకోర్టు రవి చోప్రా నాయకత్వంలో ఒక కమిటీని నియమించిందనమాట. ఆ కమిటీని ఏంటంటే చార్ధామ్ ప్రాజెక్టు ప్యానెల్ అని అంటాం. అయితే రవి చోప్రా గారు మన లాస్ట్ జనవరి 2022లో వీరు తమ పదవికి రాజీనామా చేశారు. నేను ఈ ప్యానెల్కి నేను చైర్మన్గా ఉండలేనని చెప్పేసి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మన భారత సుప్రీంకోర్టు జస్టిస్ ఏకే సిక్రీని చార్ధామ్ ప్రాజెక్టు ప్యానెల్కి చైర్మన్గా హెడ్గా చేయడం జరిగిందనమాట. అది ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాలి. కన్సిడర్ ద క్యుములేటివ్ అండ్ ఇండిపెండెంట్ ఇంపాక్ట్ ఆఫ్ ది చార్ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజన. అంటే చార్ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజనలో ఎలాంటి ఒక డెవలప్మెంట్ చేయాలి, ఇంకా దాన్ని అంతేకాకుండా ఇక్కడ ప్రకృతి పర్యావరణాన్ని కాపాడితే ఎలా నిర్మించాలి, ఇలాంటి అన్ని విషయాలపైన ఈ చార్ధామ్ ప్రాజెక్టు ప్యానెల్ అనేది పనిచేస్తుంది అనమాట. ఓకేనండి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో అడగడానికి ఉంది ఏంటంటే జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అర్జున్ కుమార్ సిక్రీ ఇటీవల కాలంలో భారత సుప్రీంకోర్టు చేత ఈ క్రింది ఏ పదవిలో నియమించబడ్డారు, ఏ విషయంపై అధ్యయనం చేయడానికి నియమించబడ్డారు అన్నప్పుడు చార్ధామ్ ప్రాజెక్టు ప్యానెల్ పైన చార్ధామ్ ప్రాజెక్ట్ ఎంత దూరం నిర్మిస్తున్నారు, ఎంత డిస్టెన్స్ ఎంత అన్నప్పుడు 900 కిలోమీటర్లు. మరి దాని యొక్క కారణం అక్కడ ఎందుకు వివాదాస్పదం అవుతున్న సందర్భం ఉంది అంటే 5.5 మీటర్స్ ఒక వెడల్పు నుండి 10 మీటర్ల వెడల్పు వరకు చేయాలి రోడ్డు అని చెప్పేసి ఒకటి ఉంది. కాబట్టి దానిపైన పర్యావరణవేత్తలు ఆందోళన చేయడంతోనే ఆ ప్రాజెక్టుని పరిశీలించడానికి సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి చార్ధామ్ ప్రాజెక్టు ప్యానెల్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది జస్టిస్ ఏకే సిక్రీ నాయకత్వంలో. ఓకేనండి. మరి భారత సుప్రీంకోర్టు నియమించడం జరిగింది కాబట్టి మరి ప్రజెంట్ ఇది భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ద ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది ఇండియన్ సుప్రీంకోర్టుగా జస్టిస్ ఎన్వి రమణ గారు, జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు నియమితులు కావడం జరిగింది. వీరు మన తెలుగువారు, కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామానికి చెందినవారు. వీరైతే మరి మన జస్టిస్ ఎన్వి రమణ గారు మన భారత సుప్రీంకోర్టుకి 48వ ప్రధాన న్యాయమూర్తి అండి. 48 అండి జస్టిస్ ఎన్వి రమణ గారు. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. 48వ సుప్రీంకోర్టుకి ఎన్నో ప్రధాన న్యాయమూర్తి అండి 48. అండ్ తెలుగు వారిలో ఎన్నో వారు మరి జస్టిస్ ఎన్వి రమణ గారు అంటే జస్టిస్ కోక సుబ్బారావు గారు అయితే మన దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి తెలుగువారుగా గుర్తించబడ్డారు. 9వ వాడు ఈ యొక్క పదవిలో చేపట్టినవారు. వీరు అయితే రెండో వ్యక్తి అనమాట. భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా చేస్తున్నటువంటి రెండవ తెలుగు వ్యక్తే జస్టిస్ ఎన్వి రమణ గారు. నెక్స్ట్ అండి మరి నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ అంటే జాతీయ రక్షణ విశ్వవిద్యాలయం యొక్క కన్వకేషన్ అనేది జరిగింది. మరి ఎక్కడ జరిగింది? ఇది గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. అంటే ఎవరైతే డిగ్రీలు అక్కడ పట్టాలు పొందారో వాళ్ళకి ఇచ్చే ఒక కార్యక్రమే కన్వకేషన్ అని చెప్పేసి అంటాం. స్నాతకోత్సవం అని చెప్పేసి అంటాం తెలుగులో. ఆ కార్యక్రమానికి అయితే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరు కావడం జరిగింది. అంటే గుజరాత్లో ఉన్నటువంటి జాతీయ రక్షణ విశ్వవిద్యాలయానికి మరి వారు హాజరై స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్నటువంటి మరి నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీని అయితే జాతికి అంకితం చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా మనకు రక్షణ విశ్వవిద్యాలయం మరొకటి ఉంటుంది. మనకి ఇక్కడ హర్యానాలోని బినోలా వద్ద కూడా ఇండియన్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ ఉంది. ఇక్కడైతే మనకి నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ అనేది ఇక్కడ కలదు, ఇక్కడ గుజరాత్లోని గాంధీనగర్లో. కాబట్టి అడగడానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఎలాంటి అడగడానికి ఉంటుందంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవల కాలంలో గుజరాత్లోని ఈ క్రింది ఏ విశ్వవిద్యాలయాన్ని జాతికి అంకితం చేశారు అన్నప్పుడు అది నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ ఎక్కడండి? అది గుజరాత్లోని గాంధీనగర్లో ఉందన్నమాట. అదొక ఇంపార్టెన్స్ ఉంది. మరి రక్షణ విశ్వవిద్యాలయం అంటున్నాం కాబట్టి ప్రజెంట్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి, ప్రజెంట్ యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసి రాజ్నాథ్ సింగ్ ఉన్నాడండి. అండ్ మరో అంశం మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ఇక్కడ
ఎస్ అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఇటీవల కాలంలో గుజరాత్లోని గాంధీనగర్ మనకి వార్తల్లో నిలిచింది. కారణం ఏంటి అంటే ఇక్కడ 2 కారణాలు ఉన్నాయండి. ఒకటైతే గుజరాత్లో గాంధీనగర్లో మనకు అక్కడ గిఫ్ట్ సిటీని, ఒక అంతర్జాతీయ నగరాన్ని ఇక్కడ వివిధ ఒక అభివృద్ధి విషయంలో నిర్మిస్తున్నారు. దాన్ని గిఫ్ట్ సిటీ అంటాం. అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి అంటాం. ఇక్కడనే మనకు IFSCA సెంటర్ కూడా తొలిసారిగా ఏర్పాటు చేశారనమాట. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మరో అంశం మనం గమనించినట్లయితే ఇంకొకటి మనకి గాంధీనగర్లోనే ఇంకొకటి ఇటీవల కాలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రాంతీయ కార్యాలయం. సో మన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రాంతీయ కార్యాలయం అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ఒక ప్రధాన కార్యాలయం అయితే అది చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో ఉంటే, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ఒక ప్రాంతీయ కార్యాలయాన్ని గతంలో దక్షిణాఫ్రికాలో కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు న్యూ డెవలప్మెంట్ యొక్క ప్రాంతీయ కార్యాలయాన్ని భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే గాంధీనగర్లో ఏర్పాటు చేస్తున్నారండి. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఒక 9 అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో పాటు ఒక ఉరుగ్వే, UAE, బంగ్లాదేశ్, ఈజిప్ట్ ఇలా 9 సభ్య దేశాలు ఉన్నటువంటి ఒక బ్యాంకే, ఒక అంతర్జాతీయ ఆర్థిక సంస్థనే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. సో ఆ నేపథ్యం. సో ఇలా మనము గుజరాత్ అంటే ఇప్పుడు మరి నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీని కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ జాతికి అంకితం చేయడం అనేది జరిగింది. గుజరాత్లోని జామ్నగర్ కూడా ఈ మధ్యలో న్యూస్లో ఉంది. కేంద్ర మంత్రిమండలి ఈ గుజరాత్లోని జామ్నగర్లో ఈ ఇక్కడ WHO చేత అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ భారత ప్రభుత్వం సంయుక్తంగా గ్లోబల్ సెంటర్ ఫర్ ది ట్రెడిషనల్ మెడిసిన్ అంటే అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య కేంద్రం అక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేయడం జరిగింది. మరొకసారి WHO మరియు భారత ప్రభుత్వం సంయుక్తంగా గుజరాత్లోని గాంధీనగర్లో WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ది ట్రెడిషనల్ మెడిసిన్ అని చెప్పేసి ఒక కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మరి ఎక్కడది గుజరాత్లోని జామ్నగర్లో. ఆ నేపథ్యాన్ని కూడా ఇంపార్టెన్స్గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ అండి మరి గుజరాత్ ముఖ్యమంత్రి. సో మరి గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చేసి భూపేంద్ర రజనీకాంత్ భాయ్ పటేల్ అండి. భూపేంద్ర రజనీకాంత్ భాయ్ పటేల్. అండ్ గుజరాత్ గవర్నర్ వచ్చేసి వారే ముఖ్యమంత్రి అయితే భూపేంద్ర రజనీకాంత్ భాయ్ పటేల్ లేదా భూపేంద్ర పటేల్ అంటాం. అయితే గవర్నర్ వచ్చేసి గుజరాత్ గవర్నర్ వచ్చేసి సీఎం వీరు కాక గుజరాత్ గవర్నర్ వచ్చేసి వారే ఆచార్య ప్రేమ్వత్ అండి. ఎవరండి? ఆచార్య ప్రేమ్వత్ అనేవారు. సో గుజరాత్కి ప్రజెంట్ గవర్నర్గా పనిచేస్తున్నారండి. ఇక నెక్స్ట్ మనకి భారత్ శ్రీలంకల మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం. ఈ ఒప్పందం అనేది ఏ విషయంలో జరుగుతుందంటే పర్టికులర్గా చూసినట్లయితే శ్రీలంకలో ఒక ఐలాండ్ ప్రాంతంలో శ్రీలంకలో ఒక దీవిలో శ్రీలంక ప్రాంతంలో ఒక సౌర విద్యుత్ ప్లాంట్ని నెలకొల్పే విషయంలో. సో ఇండియా శ్రీలంక సైన్ అగ్రిమెంట్ టు బిల్డ్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ ఐలాండ్ నేషన్. ఏదంటే ఇక్కడ 100 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ అంటే ఇది శ్రీలంకలోని ట్రికోమాలి ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందండి. సో ఒక ఇంపార్టెన్స్ అనేది దీనికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎందుకోసం అంటే ఇది సౌర విద్యుత్ అండ్ ఇంకోటి ఎకో ఫ్రెండ్లీ ఒక ఫ్యూయల్గా పిలుస్తున్నటువంటిది, పర్యావరణయుతమైనటువంటి ఇంధనం. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పర్టికులర్గా మన భారతదేశం అయితే అంతర్జాతీయ సౌర కూటమి ద్వారా మరి ఈరోజు సౌర విద్యుత్ రంగంలో ఎన్నో పరిశోధనలు అనేది చేస్తుంది. సో మరి ఆ నేపథ్యంలో మరి భారత శ్రీలంక దేశాలు కలిసి ఒక సోలార్ పవర్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాయి అన్నప్పుడు అది ఇక్కడ శ్రీలంకలో ఏర్పాటు చేస్తున్నాయి. శ్రీలంకలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాయి అంటే ట్రికోమాలిలో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందండి. సో ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంకా మనకు భారత్ శ్రీలంక విషయంలో మన లేటెస్ట్ అప్డేట్ ఈ మనలో వచ్చాయంటే సో మనకి స్లినెక్స్ అనే విన్యాసాలు జరిగినాయి అన్నమాట. స్లినెక్స్ అంటాం. భారత్ మరియు శ్రీలంక దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఒక నావికా విన్యాసాలను ఏమని పిలుస్తున్నాము అని చెప్పేసి అంటే దాన్ని మనం స్లినెక్స్ అని పిలుస్తామండి. ఇది స్లినెక్స్ అనే నావికా విన్యాసాలు నిర్వహిస్తారు. సో నెక్స్ట్ అండి మనకు 37th ఫౌండేషన్ డే ఆఫ్ ది NCRB. మరి 37th ఫౌండేషన్ డే ఆఫ్ ది NCRB అండి. NCRB అంటే ఏంటంటే ఇక్కడ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటామండి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని చెప్పేసి అంటాం. మరి నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో అనేది 1986లో ఏర్పడింది. 11th మార్చ్ రోజు ఏర్పడింది. టండన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పడింది. మరి దేశంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ పైన అధ్యయనం చేస్తూ ఒక ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి ఒక అంతర్గత భద్రత గురించి విశేషమైన కృషి చేసినటువంటి సంస్థల్లో NCRB కూడా ఒకటి.
మరి అలాంటి ఎన్సీఆర్బి 37వ వ్యవస్థాపక దినోత్సవం జరిగిందండి. 37th ఫౌండేషన్ డే అనేది ఎన్సీఆర్బిది జరిగింది. మరి ఏ రోజు జరిగింది ఆ 37th ఫౌండేషన్ డే అంటే 11th మార్చి రోజు జరిగిందనమాట 2022. కాబట్టి మనకి అది న్యూస్లో ఉంది. ప్రజెంట్ అయితే ఎన్సీఆర్బికి డైరెక్టర్గా పనిచేస్తున్న వారు ఎవరు అంటే వారే వివేక్ గోగి అండి. ఎవరండి? వివేక్ గోగి అనేవారు ఎన్సీఆర్బికి ప్రజెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఒక్కొక్కసారి ఇలా కూడా అడగవచ్చు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని కాకుండా ఎన్సీఆర్బి ఈ క్రింది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫైర్స్ పరిధిలోకి వస్తుందండి. ఇక నెక్స్ట్ అని మనకు మిషన్ ఇంద్రధనుసు అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనకు 2014లో ఇది ప్రారంభించబడ్డ కార్యక్రమం మిషన్ ఇంద్రధనుసు. ఈ మిషన్ ఇంద్రధనుసులో ప్రారంభంలో అయితే 7 రకాల టీకాలని పిల్లలకు అందించేవారు అనమాట మిషన్ ఇంద్రధనుసులో భాగంగా. అయితే ఇప్పుడు ఆ మిషన్ ఇంద్రధనుసులో భాగంగా మరికొన్ని సంబంధించినటువంటి అంటే ఈ యొక్క రోగ నిరోధక విషయంలో కృషి ఇవ్వడానికి ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి మనకి ఇక్కడ టీకాలు అందిస్తున్నారు. మరికొన్ని టీకాలు కూడా అందిస్తున్నారు ఈ మిషన్ ఇంద్రధనుసులో భాగంగా. అయితే మరి ఇటీవల వచ్చినటువంటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అంటే 5వ జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం అయితే మిషన్ ఇంద్రధనుసులో భాగంగా ఎక్కువగా టీకాలు పొందుతున్నటువంటి రాష్ట్రం ఏది ఉంది అంటే ఒక టార్గెట్ పెట్టినప్పుడు అక్కడ 100 మందిలో 90.5% మందికి అక్కడ పిల్లలకి టీకాలు ఇవ్వడం అనేది జరిగింది అలాంటి ఇమ్యునైజేషన్లో. అప్పుడు ఆ విషయంలో ఒడిషా రాష్ట్రం ఎలా ఉందండి? ముందంజలో ఉంది మిషన్ ఇంద్రధనుసు కార్యక్రమంలో భాగంగా. ఏదైనా మనకు ప్రభుత్వ కార్యక్రమం విషయంలో ఇలా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినప్పుడు ఏ రాష్ట్రం ముందంజలో ఉంది ఇలాంటి మనకు అడుగుతున్న సందర్భం అనేది మనకు ఉంటుంది. కాబట్టి 5వ జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం లేదా 5th నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం అయితే ఇమ్యునైజేషన్లో లేదా మిషన్ ఇంద్రధనుసులో భాగంగా ఇమ్యునైజేషన్లో టీకాల ఇవ్వడంలో 90.5% రేట్తో మరి ముందంజలో ఉన్నటువంటి మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని ఏ రాష్ట్రం అనేది? ఒడిషా రాష్ట్రం. ఆ నేపథ్యం ఆ విషయం ఇంపార్టెంట్. అండ్ ఒడిషా ప్రజెంట్ ముఖ్యమంత్రి అయితే ఎవరండి? నవీన్ పట్నాయక్. ఒడిషా ప్రస్తుత ముఖ్యమంత్రి. అండ్ ఒడిషా గవర్నర్గా పనిచేస్తున్న వారు ఎవరంటే వారే గణేషి లాల్ అండి. గణేషి లాల్ ఒడిషాకి గవర్నర్గా పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ అండి. అంటే భూమి మీదికి అంటే భూమి పైకి ఏదైనా సంబంధించినటువంటి ఒక నక్షత్రం కానివ్వండి, ఏదైనా తోకచుక్కలు కానివ్వండి, ఏదైనా ఉల్కలు కానివ్వండి, ఇలాంటి ఏమైనా తాకిడి జరుగుతున్నప్పుడు ఆస్ట్రాయిడ్స్ కూడా అంటాం. ఇలాంటి ఏమైనా తాకిడి జరుగుతున్నప్పుడు వాటిని ఆపే విధంగా ఒక కొత్త రకమైనటువంటి మిషన్ ఇప్పుడు ఒక అంతరిక్ష ప్రయోగానికి వేదికగా నిలిచింది ఏంటంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. దీన్ని మనం ఏమంటామంటే ఎర్త్ డిపెండర్ అని చెప్పేసి అంటాం. అంటే ఎర్త్ని కాపాడుకోవడం, మన భూగ్రహం మీదకి లేదా మన బ్లూ ప్లానెట్ అయినటువంటి భూగ్రహం మీదకి ఏదైనా ఆస్ట్రాయిడ్స్ వచ్చినా ఇంకా వేరే సంబంధించినటువంటి అంతరిక్షం నుండి కింద పడిపోయినా అలాంటి వాటికి డిఫెండర్గా ఉండడానికి ఒక ఎర్త్ డిపెండర్ పేరుతోని ఒక మిషన్ని ప్రయోగించబోతుంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. దాని పేరు ఏంటంటే విజిల్ అని చెప్పేసి అంటాం. మనకి ఇక్కడ భూమి పైన మనకి అంతరిక్షంలో ఏమవుతుందంటే వివిధ రకాలైనటువంటి కొంత దూరంలో మనకి ఇక్కడ లాగ్రేంజ్ పాయింట్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఏంటంటే L5 అని చెప్పేసి అంటే ఇక్కడ లాగ్రేంజ్ పాయింట్ 5th అనమాట. ఈ లాగ్రేంజ్ పాయింట్ 5th దగ్గర ఇలాంటి ఒక విజిల్ ఒక మిషన్ ఏర్పాటు చేస్తాం. అలాంటి దాని ద్వారా మేము భూమిని మేము కాపాడగలుగుతామని చెప్పేసి ప్రకటించారన్నమాట. త్వరలో చేయబోతున్నారు ఈ ప్రయోగాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు. కాబట్టి ఇటీవల వార్తల్లో ఉన్న విజిల్ ఏంది అన్నప్పుడు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేత ప్రయోగించబోతున్నటువంటి ఒక ఎర్త్ని కాపాడే ఒక సంబంధించినటువంటి అంశమే ఎర్త్ డిపెండర్గా మనం పిలుస్తాం. దీన్ని ఎక్కడ అమరుస్తారు అని చెప్పేసి అంటే L5 దగ్గర అమరుస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే 5th అంటే లాగ్రేంజ్ పాయింట్ అని చెప్పేసి అంటాం. ఎల్లడగా లాంగ్రేంజ్ పాయింట్ అనమాట. ఆ శాస్త్రవేత్త పేరు మీదుగా అలా పిలుస్తున్నారు. ఇక నెక్స్ట్ అండి మనకి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అండి. 2005 సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి అవార్డు ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. అంటే అంతర్జాతీయ పరంగా అంటే బుకర్ అవార్డు ఉంటుంది, బుకర్ అవార్డు అంటారు, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఉంటుంది. బుకర్ అవార్డుని మనం మ్యాన్ బుకర్ అవార్డు కూడా అంటాం. మ్యాన్ అనే పబ్లిషింగ్ హౌస్ దానికి స్పాన్సర్ చేస్తుంది కాబట్టి మ్యాన్ బుకర్ అవార్డు. అది ఇంగ్లీష్ నవలలకు ఇస్తారు, కామన్వెల్త్ దేశాలకు చెందిన ఇంగ్లీష్ రచయితలకు ఇస్తారు. మరి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అయితే ప్రపంచంలోని ఏదైనా భాషకి ఇవ్వచ్చు, ఏదైనా భాష నవలకి ఇవ్వచ్చు. కానీ ఆ భాష పుస్తకం అనేది ఆంగ్లంలోకి తర్జుమా కాబడాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ బుకర్ అవార్డ్ అండ్ మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ అవార్డ్ లేదా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అని చెప్పేసి అంటారు.
మరి 2022 సంవత్సరానికి అయితే ఒక 13 బుక్స్ అనేది నామినేషన్కి వచ్చాయి. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2022కి అయితే 13 బుక్స్ వచ్చాయి. అందులో మొదటిసారిగా ఫస్ట్ టైం ఏమైందంటే మన జాతీయ భాష అయినటువంటి మన హిందీ భాష పుస్తకం తొలిసారిగా ఈసారి నామినేషన్స్కి వెళ్ళిందనమాట. ఆ పుస్తకం పేరేంటంటే ఇక్కడ సో ఒక రెట్ సమాధి. యాక్చువల్గా ఏంటంటే రెట్ సమాధి అనేది ఒరిజినల్ పుస్తకం. గీతాంజలి శ్రీ వారు ఈ యొక్క పుస్తకాన్ని రాశారు హిందీ భాషలో. దీన్ని మరి ఆంగ్లంలోకి తర్జుమా చేసిన వారు ఎవరంటే డైసీ రాక్వెల్ దీన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. ఏమనంటే టూంబ్ ఆఫ్ ది శాండ్ అని చెప్పేసి రెట్ సమాధి. సో ఇది స్టోరీ దేనిపైన ఉందంటే 80 years old ఉమెన్ హూ ఈజ్ డిప్రెస్డ్ ఆఫ్టర్ హర్ హస్బెండ్ డెత్. అంటే ఒక 80 సంవత్సరాల మహిళ తన భర్త చనిపోయినప్పుడు ఎలా డిప్రెస్కి వెళ్ళింది, ఎలా ఒక డిప్రెషన్లోకి వెళ్ళింది, అలాంటి ఒక సంబంధించినటువంటి ఎమోషన్తో ఈ యొక్క పుస్తకం అనేది ఉందండి. అంతేకాకుండా గతంలో మన గీతాంజలి శ్రీ గారు, మన భారత రచయిత్రి అయినటువంటి గీతాంజలి శ్రీ గతంలో రాసిన పుస్తకములలో ఫేమస్ అయినవి ఏంటంటే 3 పుస్తకాలు ఉన్నాయి చాలా. మాయి అండ్ అమారా షాహర్ యుఎస్ బరాస్ అండ్ తిరోహిత్ అని చెప్పేసి 3 పుస్తకాలు మనకి వార్తల్లో ఉన్నాయి. సో మరి 2022 సంవత్సరానికి అయితే 2022కు ఇవి నామినేట్ అయినాయి. ఇవి 13 పుస్తకాలు నామినేట్ అయినాయి. ఇందులో రావడానికి ఉంటుంది $50,000 వీళ్ళకి £50,000 యొక్క ప్రైజ్ మనీ ఉంటుంది. దేనికి? ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కి. ఇక్కడ ఏంటంటే రాసిన వాళ్ళకి ఇస్తారు అండ్ దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన వారికి కూడా ఇక్కడ 50-50 అలా ఇస్తారు ఆ అమౌంట్ని. అయితే 2021 సంవత్సరానికి సో మరి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ని ఎవరికి ఇచ్చారంటే ఫ్రాన్స్ దేశ రచయిత అయినటువంటి డేవిడ్ డయోప్కి అండ్ అమెరికా రచయిత అయినటువంటి మిచో వకీస్కి ఇవ్వడం జరిగింది. అంటే డేవిడ్ డైప్ ఫ్రాన్స్లో అంటే ఫ్రెంచ్ భాషలో రాసిన పుస్తకం ఏదంటే ఎట్ నైట్ ఆల్ బ్లడ్ ఈజ్ బ్లాక్ అండి. దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన వారు ఎవరంటే మిచో వకీస్. సో వీరిద్దరికి సంయుక్తంగా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఇక నెక్స్ట్ అండి మనకి మార్చి 12 ఒక ఇంపార్టెన్స్ ఉంది. మనకి 2 ఇంపార్టెన్స్ డేస్ ఉన్నాయి ఈ మధ్యలో మనకు వచ్చిన వాటిలో. అంతర్జాతీయ గ్లూకోమా సంస్థ ప్రతి సంవత్సరం కూడా మార్చి 12 మనకి వరల్డ్ గ్లూకోమా డేగా జరుపుకుంటాం. ఈ నర్వస్ డిజార్డర్ వల్ల నాడీకణం యొక్క లోపం వల్ల వచ్చేది ఒకటి ఏంటంటే గ్లూకోమా వ్యాధి. ఇది ఎక్కువగా పెద్దవాళ్ళు వస్తుంది. అలాంటి గ్లూకోమా వ్యాధి నివారణ గురించి, జాగ్రత్తల గురించి, అవగాహన గురించి సో ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ గ్లూకోమా సమాఖ్య మార్చి 12ను అంతర్జాతీయ గ్లూకోమా దినోత్సవంగా, మార్చి 6 నుండి 12ని ఎలా జరుపుకుంటుందంటే ప్రపంచ గ్లూకోమా వారోత్సవంగా, వరల్డ్ గ్లూకోమా వీక్గా జరుపుకుంటుంది. మరి 2022 సంవత్సరం సంబంధించినటువంటి వరల్డ్ గ్లూకోమా వీక్ అంటే ప్రపంచ గ్లూకోమా వారోత్సవం యొక్క ఇతివృత్తం ఏదంటే ద వరల్డ్ ఈజ్ బ్రైట్ సేవ్ యువర్ సైట్. మరొకసారి ద వరల్డ్ ఈజ్ బ్రైట్ సేవ్ యువర్ సైట్ అంటే వరల్డ్ బ్రైట్గా ఉంది, నువ్వు సైట్ సేవ్ చేసుకో అని జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఒక వీక్ ఇతివృత్తాన్ని ఇవ్వడం జరిగిందనమాట. మరొక అంశం మనకి ఇక్కడ గణిత శాస్త్రంలో, మ్యాథమెటిక్స్లో గణిత స్థిరాంకాలలో ఒకటైనది ఏంటంటే 5 అని చెప్పేసి అంటాం. 5 అండి 5 మనకు 22/7గా దీని వాల్యూని చూపుతారు. 3.145 ఇలా మనకి సంబంధించినటువంటి వాల్యూతో ఈ యొక్క వాల్యూ అనేది ఉంటుంది అనమాట. ఇది 5 యొక్క వాల్యూ. మరి ఈ రోజుని అంటే దీని యొక్క అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఇంపార్టెన్స్ ప్రకారం, ఈ యొక్క నెంబర్ సిస్టమ్ ప్రకారం ఇక్కడ ప్రతి సంవత్సరం మార్చి 14ని 5 దినోత్సవం జరపడానికి గల కారణం ఇదన్నమాట. 3.14 ఇలా ఉంటుంది కాబట్టి దాని యొక్క వాల్యూ 3 అనేది ఇక్కడ మార్చి నెల అండ్ 14 అనేది ఏంటంటే మార్చి 14గా చెప్పుకుంటూ ప్రతి గణిత శాస్త్రవేత్తలు ఈ 5 దినోత్సవానికి ఇంపార్టెన్స్ ఇస్తూ మార్చి 14ను అంతర్జాతీయ 5 దినోత్సవం జరుపుకుంటారు. సో దీని అయితే మనకు చారిత్రకంగా చూసినట్లయితే హిస్టారికల్ మ్యాథమెటిక్స్ ప్రకారం చూస్తే విలియం జోన్స్ దీన్ని తొలిసారిగా వాడారు అని చెప్పేసి ఒక భావన ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని పాపులర్ చేసిన వాళ్ళైతే లియోనార్డో హాయిలర్ దీన్ని బాగా పాపులర్ చేశారు. ఈ 2 విషయాలు మనకి ఈ 5 దినోత్సవం సందర్భంగా ఇంపార్టెన్స్ అండి. ఇవన్నీ మనకి మార్చి 14, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.